ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, శిలువ ధ్యానం చేయించిన శిలువ ధ్యాన పరులారా, శిలువనాథుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెలరకు అనుగ్రహించును గాక. చదవబడిన వాక్య భాగములో ప్రజల కొరకు ఒక మనిషి చనిపోవుట ప్రయోజనకరము అని ప్రధాన యాజకుడైన కయఫా యూదులకు సలహా చెప్పాడు అనే మాట ఈ వచనమును చూస్తున్నాం. ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవడం మంచిది. ఈ లోకములో ఉన్న మానవులందరి కొరకు ఒకరు మరణించుట మంచిది అని ఈ మాట మనకు కనబడుతుంది. కనుక యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకు ఒక ప్రతినిధిగా, అందుకే ఆయనను గూర్చి చెప్పాలంటే మొదటిగా మానవ ప్రతినిధిగా భూలోకానికి వచ్చింది ఆయన కొరకు కాదు, మనందరి కొరకు. క్రిస్మస్ కాలంలో మనం చదువుకుంటాం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. కాబట్టి ప్రభువు జన్మము మన కొరకే మానవ ప్రతినిధిగా ఆయన భూలోకానికి వచ్చాడు. మానవ ప్రతినిధిగా ఆయన భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన జీవితం అంతా మన కొరకే, ఈ భూలోక జీవితం అంతా మన కోసమే బ్రతికాడు, మనకు మాదిరిగా బ్రతికాడు, మనకు అనేకమైన బోధలు మనం ఎలా నడవాలో మనకు ఆయన నడిచి చూపించాడు. ఆయన జీవితమే మానవుని కోసం, మన కోసమే. ఇక రెండవ మాటను చూసినప్పుడు ఆయన శ్రమ పొందుటలో ప్రతినిధి. మనము పొందవలసిన శ్రమ ఆయన పొందారు. గెత్సెమనే వనములో ఆయన ఎంత వేదన పడ్డారో మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనములో మనం చూసినప్పుడు, 36, 37 వచనాలు చూసినప్పుడు, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమునకునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసి మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేయి. ఆయన దేహములో నుండి చెమట రావాలి. మనం ఎక్కువ కష్టపడినప్పుడు చెమట వస్తుంది, రక్తము బయటకు వచ్చేంత శ్రమ, రక్తము కారునంత శ్రమ, చెమటోడ్చి తల్లిదండ్రులు పెళ్ల కోసం చెమటోడ్చి కష్టపడి, కొంతమంది అంటుంటారు తెలుగులో, రక్తము కారే అంత శ్రమ, రక్తమోడ్చి కష్టపడ్డామంట. అది ఒట్టి మాటే కానీ అసలు ఈ లోకంలో మానవులందరి కొరకు
రక్తము కార్చి కష్టపడిన వారు, శ్రమపడిన వారు ఒక్కరే. ఎవరు? యేసుక్రీస్తు వారు. మనందరి కోసం ఆయన గెత్సెమనే వనములో ఎంతో వేదన పొందారు, ఎంతో దుఃఖము పొందారు. అందుకే భక్తులు పాడుచు అన్నారు, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అని పాడారు. ఎంతో దుఃఖం మన కొరకు. కాబట్టి ఆయన శ్రమ పొందుటలో ప్రతినిధిగా కనబడుతున్నారు. ఇక మూడవదిగా బంధించుటలో ప్రతినిధి, బంధింపబడుట. తప్పు చేసిన వారికి చేతులకు సంకెళ్ళు వేసినట్లుగా మన చేతులకు, నేరము మనది, పాపము మనది, మన చేతులకు సంకెళ్ళు వేయాలి. మనకు బదులుగా ఆయన పట్టబడ్డారు. మనకు బదులుగా. గమనించాలి పిల్ల, తప్పించుకోలేదు. దరికి వచ్చు వారిని చూచి దాగలేదు ఆయన. మార్కు సువార్త 14వ అధ్యాయం 45-46 వచనాల్లో చూచినప్పుడు, మార్కు సువార్త 14:45-46 ఆయన ఎందుకు పోయి బోధకుడు అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని దగ్గర నిలిచిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికి. అందుకు యేసు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను ఉదయులతోను నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకునలేదు. లేఖనము నెరవేరినట్టు ఇలాగ జరుగుచున్నదని చెప్పాడు. చాలు. ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు వారు వచ్చి ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొనగానే వెంటనే ఏం చేశారట? ఆయనను బంధించారు, పట్టుకున్నారు. మన కొరకు, మనకు ప్రతినిధిగా బంధింపబడ్డారు. ఇక ఐదవదిగా సిలువను మోసిన ప్రతినిధి. మనము మోయలేని భారం. మానవుని మీద చాలా భారాలు ఉన్నాయి. అందుకే కొంతమంది ఈ భారాలు మోయలేక, జీవితం అనే భారాన్ని మోయలేక కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఈ జీవితం మొత్తం అనుకుంటారు. బ్రతుకు భారాన్ని మోయలేరు కొంతమంది. చిన్న చిన్న సమస్యలు మోయలేరు అనుకుంటారు. ఈ బ్రతుకు బ్రతికేదానికంటే, ఈ సంసార భారం భరించేదానికంటే, ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు భరించేదానికంటే చచ్చేది మేలు అనుకుంటారు. తప్పదు. ఆయన ఎప్పుడో మోసాడు, ఇంకా నీ మీద పెట్టుకున్నాడు. అన్ని ఆయన మీదే వేయాలి. ఎవరి మీద వేయాలి చెప్పండి అయ్యమ్మా? ఒక భక్తురాలు పాడొచ్చు, ఎంతో జ్ఞానపరురాలు పాడిన ఒక కీర్తనలో, భారములన్నీటి నీవేయనోచు నిర్భయుడానయ్యున్నాను ఓ యేసునాథా, నిర్భయుడానయ్యున్నాను. అపమానే మోపు రూపుమాపితివినా శాపంబోదల ఇందిని ఓ యేసునాథా, నా శాపంబోదల ఇందిని. భారములన్నీ నీ మీదే వేస్తున్నానయ్యా. నిజమైన విశ్వాసం తన మీద వేసుకోడు. ఎందుకంటే
వేసుకుంటే నష్టం నీకే. ఆయన మోసాడు, ఎప్పుడో మోసి వదిలిపెట్టాడు. అయ్యగారు పాడారు కదా, పాపభారం ఎల్ల మోసి, చెప్పండమ్మా, పాడుకుంటున్నాం ఊరికి అంతే, కానీ మన మీద పెట్టుకున్నాం. అట్లా ఎక్కడ పెట్టుకున్నాం? ఊరికి పాడుకుంటాం అంతే. పాపభారం ఎల్ల మోసి బరువు దించి వేసినావన్నారు అయ్యగారు. వ్యాధి భారం ఎల్ల మోసి వ్యాధి దించి వేసినావన్నారు అయ్యగారు. శిక్ష భారం ఎల్ల మోసి శిక్ష దించి వేసినావని పాడుకుంటున్నాం, కానీ పాపభారం మన మీదే వేసుకుంటాం, వ్యాధి భారాలు మన మీదే వేసుకుంటున్నాం, శిక్ష భారాలు మన మీద వేసుకుంటాం. భారాలన్నీ ఆయన మీద వేయాలి, ఎందుకంటే ఎప్పుడో మోసేశారు ఆయన, మన భారాలన్నీ మోసారు. మత్తయి సువార్త 27 వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 27 వచనం. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేటుకు ఆయనను తీసుకొని పోయి, ఏ వేటుకు మోసారు, ఆయన మీద మోపారు భారం. అన్ని భారాలు అక్కడ మనకు సిలువే కనబడుతుంది, కానీ అందులో మనమన్నీ ఉన్నాయి. అందులో ఆ భారాలన్నీ మోసుకొని వెళ్ళాడు ఆయన. అందుకే భారము మోసిన ప్రతినిధి. చాలా విషయాలు మనకి ఇంకా కనబడతాయి, సమయాన్ని బట్టి ముగిస్తూ. తీర్పులు పొందిన ప్రతినిధి అన్నా, నీవు నేను తీర్పు పొందాలి, మన కొరకు ఆయన తీర్పులు పొందాలి. మరొక విషయం, 6వది, శరీర బాధ సహించిన ప్రతినిధి. శరీర బాధనగా చేతుల్లో, పాదాల్లో మేకులు, తలకు ముల కిరీటం, 39 కొరడా దెబ్బలు. ఎంత బాధ! ఒక చిన్న గాయమైతేనే మనకి ఎంతో బాధ. శరీర బాధలు పొందాడు. ఇక 7వదిగా చూసినట్లయితే అపహాస్యము పొందిన ప్రతినిధి. అపహాస్యం చేశారు. వీడి ఇతరులను రక్షిస్తారట. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో అని ఎగతాళిగా అపహాస్యముగా మాట్లాడు. అవన్నీ ఆయన సహించుకున్నారు. చివరిగా మరణమును జయించిన ప్రతినిధి. మరణాన్ని జయించారు. మరణానికి కూడా మనం భయపడకూడదు. అన్ని ఆయన మనకు బదులుగా చేశారు, అన్ని మన కోసం చేశారు. కాబట్టి మన తీర్మానం ఏమై ఉండాలంటే ఆయన కొరకు మనం బ్రతకాలి. ఈ శిలువ ధ్యానంలో ఉన్న వాళ్ళ ప్రతిదినం ప్రభు కొరకు జీవిద్దాం. ఆయన రాజ్యము కొరకు ఎదురు చూద్దాం, రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించునుగాక. చెప్పబడిన మాటలు మీ బిడ్డల హృదయాలు భద్రపరచు. మీ ఆశీర్వాదం యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మరణాంత